హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వర్సటైల్ వరా. సో ఈరోజు ఏంటంటే వీడియోలో ఏటీవీ రైడింగ్. సో ఏటీవీ రైడింగ్ అంటే కొంతమందికి తెలిసే ఉంటుంది. సో చూస్తున్నారు ఆల్రెడీ మీరు. సో ఇది వచ్చేసి ఏటీవీ ఈజ్ అ షార్ట్ ఫామ్. సో ఫుల్ ఫామ్ వచ్చేసి ఆల్ టెరైన్ వెహికల్ అనమాట. సో ఈ రైడ్ చూద్దాం. ఈ వీడియో వచ్చేసి పార్ట్ 2 అండ్ పార్ట్ 1 ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చూడండి వాళ్ళు ఎవరన్నా ఉంటే చూడండి. కొత్త వాళ్ళు ఎవరైనా చూస్తుంటే నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ చూడండి. బాగున్నాయి అనుకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి. సో ఇది వచ్చేసి ద నెక్స్ట్ డే అనమాట. పార్ట్ 1 చెప్పాను కదా. సో ఆ రోజైతే మార్నింగ్ మళ్ళీ ఫ్రెష్ అప్ అయ్యి ఇంకా నెక్స్ట్ వేరే సో రెడీ అయిపోయాము. సో ఇదైతే ఈ వెహికల్ వచ్చేసి ఏటీవీ రైడింగ్ అని చెప్పాను కదా, ఆల్ టెరైన్ వెహికల్ అనమాట. సో దీన్ని క్వాడ్ బైక్ అని కూడా అంటారు. క్వాడ్ అమెరికన్స్ అయితే క్వాడ్ అంటారు జస్ట్ సింపుల్గా. సో ఇది వచ్చేసి మెయిన్గా ఆఫ్ రోడ్ వెహికల్ అనమాట. సో ఇది ఓన్లీ మనకి రిక్రియేషన్స్కి అంటే ఎంజాయ్మెంట్కి వాడుతూ ఉంటారనమాట. కొందరైతే అడ్వెంచర్స్ ఉంటాయి కదా, సో దానికి వాడతారు. ఎందుకంటే ఇది ఎలా డిజైన్ చేయబడిందంటే ట్రావెల్ ఇన్ ఆల్ టైప్స్ ఆఫ్ గ్రౌండ్స్లో ట్రావెల్ చేయవచ్చు దీంతో, ఇంక్లూడింగ్ రఫ్ గ్రౌండ్, అన్ఈవెన్ సర్ఫేస్ గ్రౌండ్ అట్లా అనమాట. సో ఇది రైడ్ చేయడం వల్ల ఒక థ్రిల్లింగ్ రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే మనం పొందవచ్చు. సో అలా అనమాట మెయిన్లీ. సో ఇదైతే ఫ్యూయల్తోనే రన్ అవుతుంది. యాక్చువల్గా దీని కాస్ట్ వచ్చేసి, సో మేము అడిగినప్పుడు 2 రైడ్స్ అయితే ఉన్నాయి అక్కడ బీచ్లో, సూర్యలంక బీచ్లో. సో పార్ట్ 1 చూసిన వాళ్ళకైతే తెలుస్తుంది. సో ఇది పార్ట్ 2 లాగా పెట్టేస్తున్నాను, ఎందుకంటే కొంచెం ఈ వీడియో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేద్దామని. సో హార్స్ రైడింగ్ కూడా ఉంది అండ్ ఇది ఆల్ టెరైన్ వెహికల్ రైడ్ కూడా ఉందన్నమాట. సో ఇది వచ్చేసి పర్ పర్సన్కి ఆర్ పర్ హెడ్కి 200 రూపీస్ అనమాట. సో 200 రూపీస్ అంటే ఇంకా ఇద్దరం వెళ్తాము అంటే వాళ్ళకు డిస్టెన్స్ అనమాట. ఆ బీచ్ చివరి నుంచి సో ఇటు బీచ్ చివరి వరకు ఒక వెళ్ళడం, సో రావడం అయితే ఇంకా ఇద్దరం వెళ్తామంటే 300 ఇచ్చేయమన్నారు. సో నేను వెళ్ళేటప్పుడు మా బాబు డ్రైవ్ చేశాడు అండ్ వచ్చేటప్పుడు నేను డ్రైవ్ చేశాను. సో ఇది ఒక మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. ఇలాంటి కొన్ని ఎక్స్పీరియన్స్ లైఫ్లో మనం చేస్తే అదొక మెమరబుల్ ఆర్ మెమరీగా మిగిలిపోతుంది. సో ఫ్యూచర్ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి ఇవి కూడా కొంచెం ఎక్స్పీరియన్స్ అవ్వాలి అంటే నాకు చాలా ఇష్టం ఇలాంటి అడ్వెంచరస్వి. సో ఆల్రెడీ నా ఛానల్లో స్కూబా డైవ్ అండ్ పారాగ్లైడింగ్ వీడియోస్ కూడా ఉన్నాయి నేను చేసినవి. ఎవరైనా చూడకపోతే లింక్ డిస్క్రిప్షన్స్లో ఇస్తాను. సో చూడండి. సో ఎలా ఫీల్ అవుతాము ఆ రైడ్ చేస్తున్నప్పుడు ఏంటి అని మనకు తెలుస్తుందన్నమాట. సో చాలా బాగుంటుంది ఇలాంటి అడ్వెంచరస్ రైడ్స్ చేసేటప్పుడు అయితే నాకు చాలా ఫీల్ అవుతాను అనమాట. సో అలా. సో ఈ బైక్ అయితే అంటే ఇది ఆల్ టెరైన్ వెహికల్ బైక్ అనే వచ్చేస్తుంది నాకు. ఆల్ టెరైన్ వెహికల్ ఎలా ఉందంటే, సో ఇది మామూలుగా శాండ్ ఉంది, ఇది పచ్చిగా ఉందన్నమాట. శాండ్ వెట్గా ఉంది. సో ఇక్కడైతే డ్రైవ్ చేస్తున్నాము. హ్యాండిల్ కొంచెం హార్డ్గా ఉంది. కొంచెం నేను డ్రైవ్ చేసేటప్పుడు ఎక్స్పీరియన్స్ చెప్తాను. మా బాబుకి అయితే పర్వాలేదు, బాగానే ఉంది, బాగానే డ్రైవ్ చేస్తున్నాడు. సో నెక్స్ట్ నేను తీసుకున్నాను ఇప్పుడు ఆ ఎండింగ్, ఇంకో బీచ్ అటువైపు ఎండింగ్ వరకు. సో ఫస్ట్ అయితే కొన్ని పిక్స్ అయితే దిగాము. సో దీని మీద అయితే సో నేను డ్రైవ్ చేసేటప్పుడు అయితే చాలా మంచి ఫీలింగ్ అనమాట. సో ఇది ఒక ఎక్స్పీరియన్స్ అనమాట, చాలా బాగా అనిపించింది. యాక్చువల్గా వైజాగ్లో మా హస్బెండ్ ఒకసారి చేస్తే ఈ బైక్ డ్రైవ్ నాకు కూడా అప్పటి నుంచి చేయాలని ఉంది. సో ఇప్పుడు వచ్చేసి అయితే నా టర్న్ అనమాట. నేనైతే ఫుల్ జోష్తో ఇప్పుడు నా టర్న్ వచ్చిందని అయితే డ్రైవ్ అయితే చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే డబుల్స్ చేశాను కదా, ఇప్పుడు సింగిల్గా వెళ్తాను, నువ్వు వీడియో తీయని చెప్పేస్తే సరే అనేసి ఇంకా నేను సింగిల్గా వెళ్తున్నాను అనమాట. సో హ్యాండిల్ మాత్రం చాలా టైట్గా ఉంది. సో లెఫ్ట్ తిప్పితే ఇంకా లెఫ్టే వెళ్ళిపోతూ ఉంటుంది, రైట్ తిరుగా అన్నట్టుగా ఉంది, కొంచెం టైట్గా ఉంది అనమాట. అదేంటంటే మనం ఫస్ట్ టైం డ్రైవ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం
కొంచెం ముందుకెళ్ళి కొంచెం ప్రాక్టీస్ లాగా అవుతే ఇంకా కొంచెం పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది అనిపించింది. సో అలా అనమాట. సో నెక్స్ట్ మళ్ళీ ఇంకా అక్కడ నుంచి ఇంకా ఫుల్ జోష్ తోటి మంచిగా ఇద్దరం ఎంజాయ్ చేస్తూ ఆల్ టెరైన్ వెహికల్ డ్రైవ్ చేసామన్నమాట. ఓకే, బీచ్ వెహికల్ ప్రజెంట్ అయితే బీచ్ వెహికల్ అనొచ్చు. టర్న్ తీసుకుంటున్నాము చూడండి, టర్న్ ఎలా తీసుకుంటున్నాము. వెహికల్ నడిపేయడం స్ట్రేట్గా కాకుండా టర్న్ చేయడం కూడా రావాలి కదా మరి. వెహికల్ టర్న్ చేసేటప్పుడు మీరు ఒకసారి బోత్ ద సైడ్స్ అబ్జర్వ్ చేస్తే ఒక సైడ్ కోకోనట్ ట్రీస్, ఒక సైడ్ బీచ్, బ్యూటిఫుల్ వ్యూ అనమాట. ఇలాంటివి కూడా కొన్ని థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ మన లైఫ్లో పొందాలి. సో మీరు కూడా ఇలాంటి రైడ్స్ ఏమైనా ఎంజాయ్ చేస్తే నా కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. సో నెక్స్ట్ పార్ట్ 2, ఇది 2 అనుకోండి, నెక్స్ట్ పార్ట్ 3 రాబోతుంది. సో బీచ్లో ఎలా ఎంజాయ్ చేసాం ఏంది అనే ఎవ్రీథింగ్ ఆ వీడియోలో షేర్ చేస్తాను. సో వాచ్ చేస్తూ ఉండండి. కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. నా ఛానల్లోకి వెళ్ళి అదర్ వీడియోస్ కూడా చూడండి. నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. టిల్ దెన్ కీప్ స్మైలింగ్.